నేను నా పెద్దమ్మ తల్లికి సేవ చేసుకుంటుంటే దాన్ని డిస్టర్బ్ చేయడమా కాదా? దానికి సపరేట్ సెక్షన్స్ బిఎన్ఎస్లో ఉన్నాయా లేవా? మళ్ళీ తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గడివికనికి ఉన్నదా? జీతాలు తీసుకొని ఇంట్లో కమ్మగ పుల్లగా పండనీకి ఉన్నదా? మీరు ఏం కాపాడినరు, ఏం చేయగలుగుతారు అని చెప్పి అడుగుతున్నా. మీ చాతగాని తనానికి మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు అని చెప్పి నిలదీస్తున్నా. నేను అవమానపడుతున్నా ఇలా మీరు ఆ ఉద్యోగాలు చేస్తున్నందుకు. ఏదన్నా పేకి పట్టాల తిండి తింటే మీకు ఎట్లా పడుతున్నది పేకి అని చెప్పి చెప్తున్నా. ఇన్ని దేవాలయాలను దోసుకొదొబ్బుతుంటే నిమ్మకు నీరెత్తనట్టి నోరెత్తకుండా కూర్చుంటున్నారు చూడు, మీకు పేకి ఎట్లా పడుతుంది? మీరు తిండే తిండి అని చెప్పి చెప్తున్నా. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ మై రైట్స్ మై డియర్ ఆఫీసర్స్. నేను ఎక్కువేం అడుగుతలేను. ఎవడో అన్నాడట ఆ రోజు మాకు ఫోన్ చేస్తుంది పోరంబోక్ ల్యాండ్లో ఒకటి గుడి కట్టాడు. మన 45 సంవత్సరాల నుంచి ఉంది కదరా, అవన్నీ ఇప్పుడు డేటా తీస్తే బయటికి వెళ్ళింది. ప్రాణ ప్రతిష్ఠ చేసిరు కదరా విగ్రహానికి, ఇప్పుడు తీస్తే బయటికి వెళ్ళింది. సరే నీకేదైనా ప్రాబ్లం ఉన్నది, బట్ భారత రాజ్యాంగం ప్రకారము డైటీ ఓన్స్ ద ప్రాపర్టీ. గిరీష్ గారు సొంత తెలివితోతను మాట్లాడతలేడు చిత్రగుప్తులా. లా మాట్లాడుతున్నా నేను, చట్టం ఎవడయ్యా చుట్టం కాదని చెప్పి హెచ్చరిస్తున్నా.